మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అలాగే ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా మన ఎన్టీఆర్ గారు లేకుండానే షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక వింటేజ్ కోల్కతా సిటీని అయితే రామోజీ ఫిలిం సిటీలో అయితే సెట్ అయితే వేసేశారు. ఆ పీరియాడిక్ కోల్కతా సెట్ లోనే నెక్స్ట్ వీక్ నుంచి ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఎన్టీఆర్ గారు ఇంకా వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల అలాగే లుక్ నైతే చేంజ్ అవడానికి అవ్వకపోవడం వల్ల ఆయన అయితే కొద్దిగా లేట్ గా అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ లో అయితే పాల్గొంటారు. ఈ లోపు ఎన్టీఆర్ గారు లేని పార్ట్స్ అయితే షూటింగ్ అయితే చేస్తారు. ఇంక ఇది పక్కన పెడితే ఈ సినిమాలో ఆల్రెడీ మలయాళం సూపర్ స్టార్ అయిన టొవినో థామస్ గారు అయితే యాక్ట్ చేస్తున్నారన్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నాడంట. ఈ సినిమా నుండి వదిలిన ఎన్టీఆర్ గారి లుక్ ఏదైతే ఉందో అసలు ఆ లుక్ చూస్తేనే అదొక నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ లాగైతే కనబడుతుంది. ఒక గ్రే క్యారెక్టర్ లాగైతే మనకైతే కనపడుతుంది. మరి ఇప్పుడు టొవినో థామస్ గారు కూడా నెగిటివ్ షేడ్ అంటే ఇక్కడ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు అయితే నాకైతే అనిపిస్తుంది. ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే చాలా గట్టిగా ఉండబోతున్నాయేమో. ఇంకా ఈ సినిమానే కాదు, ఈ సినిమా కంటే ముందు రాబోతున్న వార్ 2 సినిమాలో కూడా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు అయితే కనబడబోతున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే రితిక్ రోషన్ గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే ఒక పెద్ద డాన్స్ నెంబర్ కి అయితే రెడీ అవుతున్నానని ఆయన అయితే చెప్పాడు. మరి ఆ డాన్స్ నెంబర్ మన ఎన్టీఆర్ గారు అలాగే రితిక్ రోషన్ గారి మధ్య జరిగిద్దా లేకపోతే ఓన్లీ రితిక్ రోషన్ గారి కోసమేనా అనేది మనకి కొన్ని రోజుల్లో అయితే క్లారిటీ అయితే రాబోతుంది. ఏదేమైనా సరే నెక్స్ట్ ఆగస్ట్ లో వార్ 2 సినిమా అయితే రిలీజ్ అయిపోద్ది. దాని తర్వాత ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా రిలీజ్ డేట్ ఆల్రెడీ ప్రకటించేశారు. 2026 సంక్రాంతికి అయితే ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది. కరెక్ట్ గా అన్ని అనుకున్న విధంగా అనుకున్న డేట్ కే సినిమాలు అయితే రిలీజ్ చేయాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే అనుకుంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అన్ని అనుకున్న విధంగా జరగాలని నేనైతే కోరుకుంటున్నా. సరే మరి ఇంక లాస్ట్ ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.